విశాఖ కేజీహెచ్లో వసతుల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సిబిఏ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. జేడీ ఫౌండేషన్, లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కేజీహెచ్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భావానగర్ ప్రసూతి సూపర్ స్పెషాలిటీ వార్డులో పర్యటించి జేడీ ఫౌండేషన్ చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు మందులు సక్రమంగా అందడం లేదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని తెలిపారు. అనంతరం వారిద్దరూ ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిని డాక్టర్ పి మైథిలిని కలిసి తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించారు. ఆసుపత్రి నిర్వహణను మెరుగుపరచాలని, మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడు ఊరంతా వస్తుంది ఏమైపోతుందో ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్ ఉండదు సార్. కొద్దిగా క్లీన్ ఉంటుంది, క్రౌడ్ తగ్గుతుంది, అప్పుడు ఈ డ్యామేజెస్ కూడా తగ్గుతుంది. పోలీస్ ప్రొటెక్షన్ కొద్దిగా కంట్రోల్ అయ్యేది. అక్కడ కదా ఇప్పుడు మన కేజీహెచ్ హాస్పిటల్ తీసుకుంటే 1038 బెడ్లు ఉన్న ఈ హాస్పిటల్లో కనీసం 3000 మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్గా ఉంటున్నారు. అంటే ఈ హాస్పిటల్ మీద ఎంత మీకు ప్రెషర్ పడింది అన్నది మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి ప్రాంతంలో మనం ఏదైనా చేయగలమా అన్న ఉద్దేశంతో చిన్న చిన్న పనులు, ఎందుకంటే ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆ స్థాయిలో మనం చేయలేం. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో మన విద్యా సంస్థల్లో ఏ విధంగా మార్పులు తెస్తున్నారో అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా, ఆసుపత్రుల్లో కూడా, వైద్యశాలల్లో కూడా ఈ విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక మార్పులు జరుగుతున్నాయి. కర్నూలు హాస్పిటల్ చూశాను నేను, గుంటూరు జనరల్ హాస్పిటల్ చూశాను. అదేవిధంగా మన కేజీహెచ్ హాస్పిటల్ని కూడా టోటల్గా రూపాంతరం చేసే ప్రణాళిక కూడా ఉందని ఇప్పుడే ఎంపీ గారు కూడా మాట్లాడారు. అది అయ్యేంత వరకు మనం ఏం చేయగలమన్న ఉద్దేశంతో చిన్న చిన్న పనులు, టైల్స్ మార్చడము, లేకుంటే బాత్రూమ్ రిపేర్స్, ఇలాంటివి అందరం కలిసి చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఉత్తరాంధ్రకి అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్య కేంద్రం కేజీహెచ్ హాస్పిటల్ సుమారు శతాబ్దం కూడా పూర్తి చేసుకుంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా. అటువంటి 100 సంవత్సరాలుగా కోట్లాది మంది పేషెంట్స్కి, ముఖ్యంగా పేదవాళ్ళకి ఆరోగ్య సదుపాయం కల్పించినటువంటి ఈ యొక్క సంస్థ మెరుగుపడాలని, బాగుపడాలనే ఆలోచనతో జేడీ ఫౌండేషన్, మరి మన వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ వారు, జగన్ మురారి, మరి అలాగే లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఎంతోమంది కలయికతో చిన్న చిన్న కార్యక్రమాలైనా మన వంతు సామాజిక బాధ్యతతో మనం కూడా చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి ఒక యువ ఎంపీగా నా తాలూకు మద్దతు కూడా కోరిన తర్వాత వాలంటీర్స్ కూడా, యూత్ అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం, అలాగే సమాజానికి మంచి చేసే కార్యక్రమం కింద మేము కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గతంలో సుమారు 1 నెల రోజుల క్రితం ఆన్లైన్ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని అందులో లక్ష్మీనారాయణ గారు, నేను, అలాగే మన రాజ్యసభ ఎంపీ సురేష్ ప్రభు గారు, మేమందరం కూడా కలిసి లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్గనైజ్ చేసిన మెల్బోర్న్లో, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలతో, ప్రవాస భారతీయులతో ఆర్గనైజ్ చేసి వాళ్ళ తాలూకా సహకారం కూడా పొందాలనే ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్లో మనం చూసుకుంటే కొన్ని చిన్న చిన్న అవసరాలు కూడా ఈరోజు తీర్చడానికి అత్యంత కష్టం పడాల్సి వస్తుంది. ప్రభుత్వం సరైన విధంగా నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద అత్యంత ప్రాధాన్యత పెట్టకపోవడం కావచ్చు, ఇంకా కొన్ని చిన్న చిన్న బాత్రూమ్స్ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి ఏవైతే అత్యంత క్రిటికల్గా ఉన్నవి కూడా చిన్న చిన్న లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కూడా మనం ఈరోజు చేసుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజల మంచి చేయాలనే ఆలోచనతో చేయడం అనేది నిజంగా చాలా చాలా చాలా
అభినందించాల్సినటువంటి విషయం. మరి ఇందులో మీరు అందరికీ అనుకోవచ్చు వైజాగ్లో ఉన్నటువంటి హాస్పిటల్ శ్రీకాకుళం ఎంపీకి ఇక్కడికి ఈయనకేం సంబంధం అని. అలా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది పేషెంట్స్ రెఫర్ అయ్యి ఇక్కడికే వస్తుంటారు. నా పేరు జగన్ మురారి. నేను జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. అది ఎక్స్సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు 2018లో ప్రారంభించారు. అయితే ఈ ఆర్గనైజేషన్ ద్వారా కన్స్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలి అనే ఆలోచనతో